సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో 76వ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జూనియర్ సివిల్ కోర్టు జడ్జ్ ఎండి గౌస్ పాషా మాట్లాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద మహోన్నత రాజ్యాంగం భారతదేశానిదేనని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాతల కృషిని దేశ ప్రజలు ఎప్పటికీ స్మరించుకోవాలన్నారు. సమానత్వం, ప్రజాస్వామ్య పరిరక్షణతోనే రాజ్యాంగ లక్ష్యం సిద్ధిస్తుందని చెప్పారు. ప్రతి పౌరుడు రాజ్యాంగ హక్కులు, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జడ్జ్ ఎండి గౌస్ సూచించారు. ప్రవేశపెట్టడం జరిగింది, ఆమోదించడం జరిగింది. అదేవిధంగా 26 జనవరి 2015 నాడు నుంచి అమల్లోకి రావడం జరిగింది. ఈ రాజ్యాంగం మొత్తం దీన్ని రచించడానికి 2 సంవత్సరాలు 18 నెలలు 11 డేస్ దీనికి టైం పడ్డది. దీనికి నాయకత్వం వహిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దీని నాయకత్వం వహించారు. డ్రాఫ్ట్ కాన్స్టిట్యూట్ అసెంబ్లీకి వాజ్ ద ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. అంటే అన్ని వర్గాలకు, అన్ని మతాలకు, అన్ని కులాలకు అనుకూలంగా అన్ని వాళ్ళ యొక్క రైట్స్, హక్కులు, విధులు అన్నీ కల్పించడం మన రాజ్యాంగం చాలా గొప్పతనం. మన రాజ్యాంగం అనేది మొత్తం ప్రపంచం తిరిగి అందరికన్నా చాలా గొప్పదైన రాజ్యాంగంగా దీన్ని గుర్తించబడింది. అదేవిధంగా ప్రజాస్వామ్యం అనేది చాలా గొప్ప అంశం. దీంట్లో మన లక్షణాలు, మన రాజ్యాంగం ముఖ్యమైన లక్షణాలు ఏంటంటే ప్రజాస్వామ్యం, ప్రజలే దీంట్లో అధికారులు. ఇంకోటి మన సెక్యులరిజం, అన్ని మతాలు, అన్ని కులాలు ఒకటే. ఇంకోటి మన సోషలిజం, డెమోక్రసీ, ఇవన్నీ లక్షణాలు ఉన్నాయి. ఇలాంటి గొప్ప రాజ్యాంగంలో మేము కూడా పార్టిసిపేట్ అవుతున్నాము. దీని గురించి తెలుసుకున్నందుకు మేము కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాము. ప్రతి ఒక్కరు దీని గురించి అవగాహన పెంపొందించుకోవాలి. తమ హక్కుల గురించి, తమ విధుల గురించి తెలుసుకోవాలంటే రాజ్యాంగాన్ని ఒకసారి ఏ భాషలో అయినా కానీ ఒకసారి చదవాలి. మీ అందరికీ నా యొక్క విజ్ఞప్తి. ఈరోజు